ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి ఆత్మా నువ్వింకా బతికే ఉన్నావా? ఇన్ని రోజులు కనపడకపోతే ఏ రోడ్డు పక్కనో హరి అని ఉంటావని. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతూ కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1 సహాయాన్ని అందించారండి. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 విరాళం ప్రకటిస్తున్నామన్నారు. దానికి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఆలోచించి ఆ ₹1 ఎలా ఖర్చు పెట్టాలో అప్పుడు నిర్ణయించిద్దట. మనిషి పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఇంతవరకు ఆ ₹1 రాలేదు. అది వచ్చిద్దో రాదో తెలియదు. ఎందుకంటే గతంలో ఉద్దుహుద్దప్పుడు కూడా ప్రకటించే రాలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ₹5 లక్షల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇవాళ మా ఇంట్లో కోడి కూర ఒక్కరు ఎప్పార్పకుండా చూస్తూ పొట్టన్నం మింగేయడమే. అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 చొప్పున సాయాన్ని అందజేశారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు.